హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని కిరణ్ ఛానల్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరందరూ బాగుంటే నేను కూడా బాగున్నట్టేనండి. ఈరోజు వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి. చిన్న ఒక 5 మినిట్స్ ఏమి ఉంటుంది అంతే. ప్లీజ్ అందరూ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం నాకు. మీ సపోర్ట్ ఉంటే నేను కొంచెం ముందుకెళ్ళగలుగుతాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే 5 అవుతుంది. మా బాబు వచ్చిండు ఇప్పుడే. 5కి స్పీడ్గా ఊడ్చేస్తున్నా, మొత్తం వాకిలంతా ఊడ్చేస్తున్నా. నేను ఈవినింగ్ టైంలోనే చల్లుకుంటున్నానండి. ఇక పొద్దున్నే చలి బాగా పెడుతుంది కదా, చలికి ఎవరు లేస్తారు పొద్దున్నే వచ్చి మళ్ళీ బాక్స్ రెడీ చేయాలి. మా బాబుకి 8కే బస్సు. ఇక లేసేదే 6కి. మళ్ళీ పొద్దున్నే ఇక ఊడ్చల్లడు పెట్టుకుంటే మళ్ళీ అన్నం కూర టిఫిన్ ఇక వండవనేసి ఈవినింగ్ టైం ఎలాగో ఖచ్చితంగా ఊడవాలిగా అంతా నీట్గా అనేసి ఇక ఊడ్చినప్పుడే చల్లేద్దాం అనేసి నేను మొత్తం ఊడ్చేసిన. ఇప్పుడు 5:15 5:30 అయిందండి. ఇక కోళ్ళకి కొంచెం మేత వేసిన. ఇది 4 పిల్లలు చేసింది చూడండి. 3 డేస్ అవుతుంది ఈ కోడి పిల్లలను చేసి. 8 గుడ్లు వేస్తే 4 పిల్లలు చేసింది. చూడాలి లాస్ట్ వరకు ఎన్ని ఉంటాయో. అన్నీ ఉంటే బాగు, చేసినవి అన్నీ ఉండవండి బాబు. కానీ ఆ పిల్లలు చూడండి ఎంత క్యూట్గా బాగున్నాయి కదా, సూపర్ ఉన్నాయి కదా. వాటికి కొన్ని బియ్యం వేసేసిన తిన్నాయి. ఇక 5:30 అవుతుందిగా, పొద్దుపోలేదు ఇంకా, చీకటి పడలేదు అనేసి నేను ఇక గిన్నెలన్నా రుద్దుదామనేసి అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు కోళ్ళు చేరకముందే మనం చల్లామనుకోండి అవి మొత్తం చెలుగుతాయి. అసలు మనం ఊడ్చి చల్లి సుఖమే ఉండదండి. ఇక పల్లెటూరులో అన్ని చుట్టుపక్కల అందరికీ కోళ్ళు ఉంటాయి కాబట్టి అవి అదేంటో మరి కల్లాపు చల్లితే వాటికి ఇష్టం అనుకుంటా. చల్లిన వెంటనే వచ్చి మొత్తం జలుగుతాయి కాబట్టి కొంచెం చీకటి పడ్డాక చల్లొచ్చు అనేసి ఫస్ట్ అయితే గిన్నెలు రుద్దుకుందాం అనేసి ఇక మొత్తం ఊడ్చి కోళ్ళకి మేతేసి ఇటు వచ్చి గిన్నెలు రుద్దుతున్నానండి. గిన్నెలు రుద్దేసరికి కొంచెం మసక పడిద్దిగా, కొంచెం చీకటి పడిద్ది. కోళ్ళు కూడా ఎవరింటికి వాళ్ళు పోయి చేరతాయిగా, అందుకనేసి ఇక గిన్నెలు మొదలుపెట్టిన. కొన్నే ఉన్నాయిలేండి, మార్నింగే మొత్తం రుద్దేసిన. ఇక మా వాడు బాక్స్లో కొంచెం మా చిన్నోడు వాటర్ తాగాయి, ఈ గ్లాసులు అవి వేస్తే ఇక అంతవరకే కొన్నే ఉన్నాయి, అంతవరకు రుద్దేసి ఇక నేను ఊడ్చేసిన కదా, చల్లాలిగా. ఎవరైనా చల్లుతారా పెండతోటి? మీకు వెళ్ళి ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నారా పల్లెటూరు వాళ్ళు? ఉంటే ఒకసారి కమెంట్ చేయండి. మేము కూడా చల్లుతాం కల్లాపుతోటి అనేసి. నేను బాగానే చల్లుతా అండి. కొంతమంది పెండ ముట్టుకోరు కదా అసలు. నేను బాగానే ముట్టుకుంటా పెండ. చూడండి నేనే కలుపుతున్నా పెండని. 2 డేస్కి ఒకసారి మంచిగా చిక్కగా చల్లాలని డిసైడ్ అయినాను. మా వారు లేస్తే మార్నింగ్ ఉత్తి నీళ్ళే చల్లుతాడండి. నేను ఆల్రెడీ ఈవినింగ్ ఊడుస్తా కాబట్టి మార్నింగ్ ఉత్తి నీళ్ళే చల్లేస్తాడు. ఇంకా అందుకనే నేను మరీ ఉత్తి నీళ్ళు చల్లితే బాగోట్లేదు, వాకిలంతా పెక్కులు వేస్తుందని నేను 2 డేస్కి ఒకసారి ఖచ్చితంగా ఇక పెండేసి అయితే చల్లుతా అండి మా ఈవినింగ్ టైంలోనే. మళ్ళీ మార్నింగ్ బాక్స్ రెడీ చేయాలి పిల్లోడికి 8కే బస్సు. మళ్ళీ మనం చలికే లేటుగా లేస్తాం కదా, అందుకనే ఇంకా చల్లుడు మొత్తం అయితే ఈవినింగ్ టైంలోనే పెట్టుకొని ఇక మార్నింగ్ సెక్షన్ మొత్తం ఇంకా వాడికి తినిపించడం, వాడిని బ్రష్ చేయించడం, వాడిని రెడీ చేయించడం, వాడికి అది అంటాడు ఇది అంటాడు పోయేటప్పుడు. ఇక వాడి పనే పెట్టుకోవాలి 2 అవర్స్ కూడా. 8 వరకే వాడు పోయేదాకా వాడి పని వాడితోటే ఉండాలి కాబట్టి ఇక మా వారు కూడా 5కే వెళ్ళిపోతుండు పనికి. ఇక మళ్ళీ నేను లేచి ఊడ్చలేసరికి లేట్ అయింది బాక్స్ అంతా అనేసి ఈవినింగ్ టైంలోనే ఊడ్చేసుకుంటున్నా. చల్లుతున్నా చూడండి. మీరు చల్లుతారు ఎవరైనా ఇట్లా పెండతోటి? కొంచెం పెండ తక్కువ ఉంది, ఇక పలసగా చల్లానండి. బాగుంది కదా, నీట్గా ఉంది. మంచిగా చల్లుకుంటే బాగుంటుందండి. ఇక అసలు మా వాడు చూడండి అక్కడ ఆగి బ్యాగ్ తీసాబోదురా అంటాడు. వాడు రాసుకొని వచ్చిండు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకు పోయి. ఇట్లా ఉందండి. ఇంకా కోళ్ళు జారలేదు. ఇంకా మాదే ఆ కోడి కూడా. మంచిగా ఊడ్చి చల్లేసిన, నీట్గా ఉంది. ఆ ఊడ్చి చల్లినప్పుడు భలే ఉంటుందండి, మంచిగా చూడాలనిపిస్తుంది. ఏమో అట్లా ముగ్గేస్తున్నా. డైలీ వేయను ముగ్గు, ఎప్పుడో ఒకసారి వేస్తా. నాకు ముగ్గులు కూడా పెద్దగా రావు. వచ్చాయి కాలేజీ టైంలో, స్కూల్ టైంలో వచ్చేది, కానీ ఇప్పుడు పెద్దగా రాదు, మర్చిపోయాను నేను. ఏదో ఒకటన్నా అట్లా చేసిన. ఆలోపు మా వారు వచ్చిండు. మాకు కూరగాయలు అండ్ సమోసాలు తెచ్చిండు చూడండి. డైలీ సమోసాలు తెస్తుండు. మా పెద్దోడు తీసుకురమ్మంటుండు. ఆ సమోసాలు మాకు ఇంట్లో ఉన్న గ్రీన్ పీసే, మా వారికి అవి కావాలంట. పెట్టమంటే కొన్ని పెట్టి ఇచ్చిన. తింటున్నారు వాళ్ళిద్దరూ. మేమైతే మంచిగా సమోసా తింటాను. నా వరకు నేను తిన్నా, బన్ను వరకు ఉంచేసిన. వాడు ఎప్పుడు తింటాడో చూడాలిగా. మా అందరికీ తెస్తాడండి, ముగ్గురికి 10 రూపీస్ 30 రూపీస్ సమోసాలు తెస్తాడు. ఓకేనా, బాయ్. ప్లీజ్ లైక్ చేయండి.